ఇంత పొద్దున్న దీంట్లో స్నానం చేయాలి. అమ్మా నాకైతే భయం అవుతుంది. నేను వాటర్ చల్లగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నార్మల్గా ఉన్నాయి. భలే పీస్ అన్నమాట. ఆల్మోస్ట్ 80% వచ్చేసినాం. అమ్మా దూలు తీరిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఒక టెంపుల్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. టైం 5 అవుతుంది. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, లేకపోతే లైన్ ఉంటుందంట. చలో లేచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కానీ తప్పదు ఇక. లెట్స్ గో. స్నానము అక్కడ గుండం ఉంటుంది, ఆ గుండంలో వేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. బెస్ట్, కొంచెం పవిత్రమైనదంట. చలో. బట్టలు పెట్టుకొని జంపు టవల్. బట్టలు ముంగట ఉన్నాయి. అమ్మయ్య, ఇక్కడ దగ్గరలో టాయిలెట్స్ ఉంటే వాష్రూమ్ అయితే వెళ్ళినా. మనం స్నానం అయితే చేయలేదు, ఎందుకంటే గౌతమ్ లేక్ ఉంటుంది. ఆ లేక్లో మనము మునిగి తేలాలి, తర్వాత దర్శనం చేసుకోవాలి. అందుకు బట్టలు అయితే పెట్టుకున్నా అండ్ బెల్లాన్ని ఇక్కడ పార్క్ చేస్తున్నా. లైక్ ఇక్కడ ఒక హౌస్ అయితే ఉంది, రెస్ట్ హౌస్. దాని ముంగట సేఫ్ అని అన్నారు, అందుకే అక్కడ పెట్టి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉండదు, ఒక 250 మీటర్స్ సంథింగ్ ఉంటుంది. చలో వెళ్దాం, తొందరగా వెళ్ళి ఆ లేక్లో స్నానం చేసి మనం అయితే టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్దాం. హోలీ అయిపోయాక 4 days వరకు ఇది ఇట్లా చేస్తారంట. ఫైనల్గా రీచ్ అయిపోయినాం. నార్మల్గా దీన్ని ఏమంటారంటే గోదావరి కుండ అంటారు. అందరు ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి ఒక డిప్ తీసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ కుక్ ఉంది, నన్ను బ్లాగింగ్ చేయిస్తలేదు. చూపిస్తాను. ఇదన్నమాట, దీన్నే గోదావరి కుండ అంటారు. ఫస్ట్ అందరు ఇక్కడ స్నానం చేసి పక్కన టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తారు. ఆ ఆర్కిటెక్చర్ చూడండి, లైక్ ఇక్కడ టెంపుల్ లాగా అని కాదు, జస్ట్ నార్మల్గా ఇది కడతారన్నమాట. శ్రీ త్రింబకేశ్వర దేవస్థాన్ ట్రస్ట్ వెల్కమింగ్ యూ. ఇంత పొద్దున్న దీంట్లో స్నానం చేయాలి. అమ్మా నాకైతే భయం అవుతుంది, బట్ లెట్స్ డూ ఇట్. రియల్లీ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. ఎట్లా చేస్తున్నారు, ఇంత చల్లగా వాటర్.
వాటర్ చల్లగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నార్మల్గా ఉన్నాయి. భలే పీస్ అన్నమాట. ఒక్క 5 నిమిషాలు, నేను పోయిన 5 నిమిషాలకి జనాలు అయితే ఘోరంగా అయిపోయినారు. ప్లేస్ లేదు అనుకోండి, అంతమంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదా, టైం వచ్చేసి ఒక 5:40 అట్లా అయింది అంతే. అమ్మా, అందరు వెళ్తున్నారు, రన్నింగ్ రేసే, ఇంకా లైన్లో నిలబడాలి. థింగ్ ఏంటంటే నేను బ్యాగ్ ఎడ పెట్టాలో నాకు అర్థం అవుతలేదు. మళ్ళీ వెహికల్ దగ్గర పోతే లేట్ అవుతుంది. చూడాలి, బయట ఎక్కడ లాకర్లు కానీ ఏదైనా ఉంటే పెట్టేయాలి, లేకపోతే ఎవరినైనా అడగాలి. లెట్స్ సీ. లొకేషన్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈస్ట్ గేట్, ఫ్రీ దర్శనం, వే టు ఈస్ట్ గేట్. చలో వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరు లేరు, చాలా ఖాళీగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది కూడా. వీళ్ళందరూ అక్కడ, నేను స్నానం చేసిన కదా, ఎగ్జాక్ట్గా అక్కడ స్నానం చేసే ఈ గుడికి అయితే విజిట్ అవుతారు. నంది చెవులో ఏమో చెప్తున్నారు, నాకైతే అర్థమవుతలేదు, లైక్ వాట్ దే ఆర్ సేయింగ్. వీడు ఏంటంటే అభిషేకం చేస్తున్నారు, లైక్ హ్యాపీగా ఉండాలని, సాడ్నెస్ అని పోవాలని. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. నేను టైం పడుతుందేమో అనుకున్నా. అండ్ ఇక్కడ ఒక ముని అంటారు కదా, లైక్ కాశీలో ఉంటారు కదా, అలా ఒక పర్సన్ అయితే ఉన్నాడు, చూపిస్తాను. ఇలా అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూపిస్తా, చూడండి. అస్సలు మెస్మరైజింగ్ అనుకోండి. ఎంత బాగా తీసినారంటే ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేసినారు. లుక్, అసలు ఎలా చెక్కినారో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. దీన్ని అనిపిస్తుందా, ఒక్కొక్క స్టోను, కార్నర్, పర్ఫెక్ట్ ఫినిషింగ్, ఫుల్ కాంపౌండ్ వాల్. వావ్ గాయ్స్, అక్కడ చూడండి చంద్రుడు. ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తారు కావచ్చు, బావి టైప్ మేబీ, కనిపించట్లేదు, అదే ఉంటుంది. కనిపిస్తుంది కెమెరాలో, వాటర్ ఉన్నట్టునే అన్నమాట. దర్శనం అయితే పీస్ఫుల్గా అయిపోయింది అండ్ మనం రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. కరెక్ట్ రూటే కదా, ఎన్నో రైట్ తీసుకోవాలి, అర్థం అవుతుంది. ఇదే రూట్ వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటంటే ఈ గోదావరి రివర్ మెయిన్గా స్టార్ట్ అయ్యే పాయింట్ ఒకటైతే ఇక్కడ ఉంది, ఆ పాయింట్కి వెళ్దాం. దానికి ట్రెక్కింగ్ చేయాలంట, చేద్దాం. చలో గాయ్స్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. తొందర బ్రేక్ఫాస్ట్ చేసి పైకి అయితే వెళ్ళాలి. 1.2 కిలోమీటర్ ట్రెక్కింగ్ అవుతుంది. అమ్మా, చలో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ బటర్. ఎస్, బెల్లాన్ని అయితే ఇక్కడనే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. రూట్ అయితే కంఫర్టబుల్గా ఉందని నాకు అనిపించట్లేదు, అందుకే లైక్ దిస్. ఈ నుంచి స్టార్ట్, టోటల్ 750 స్టెప్స్ అంట. అమ్మా, ఫస్ట్ నేను చేయలేనేమో అనిపించింది, తర్వాత ఈ ముసలాయనని చూసినాక నీ అమ్మ ఆయనే చేస్తుండు, నీకేం పుట్టిందిరా అని లోపల ఇన్నర్ ఫీలింగ్. చలో కొట్టేద్దాం ఇక, లెట్స్ గో. क्या टिकट ऊपर जाने को? एंट्री टिकट है, ठीक है. టికెట్ పర్చేజ్ చేయాలంట, లైక్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పైకి పోవడానికి. టికెట్ ఎందుకనేది నాకు అర్థం అవ్వట్లేదు. వర్షాకాలంలో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల స్టెప్స్ పక్క పోంటి చూడండి, మొత్తం దార కట్టది అయిపోయింది, మట్టి. ఇష్టం వచ్చినట్టు వాటర్ వస్తాయంట, స్టెప్స్ పైన కూడా వాటర్ వస్తాయంట.
అంత క్రేజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80% వచ్చేసినాం. అమ్మ దూలు తీరిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఐ థింక్ గంగాదేవి అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఎంత బాగుంది స్టాచ్యూ. అమ్మా ఈ జంగల్లో నేను ఒక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది, కానీ వస్తున్నారు వెనక ముంగట. ఈ ప్లేస్ స్పెషాలిటీ చెప్పలేదు కదా. స్పెషాలిటీ ఏంటంటే గంగా నది ఏదైతుందో అది ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అయింది. ఈ హిల్స్ ఏవైతుందో ఈ హిల్స్ నుంచి వచ్చే వాటరే గంగా నది. ఆ కింద త్రింబకేశ్వర జ్యోతిర్లింగ మందిర్ ఏదైతుందో ఈ గంగా ఈ హిల్స్ పాదాల దగ్గర ఆ టెంపుల్ ఉందని అర్థం. అది అందుకు ఈ ప్లేస్ చాలా ఫేమస్. అండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ కూడా ఇక్కడికి వస్తారు ఈ గోదావరి నదిలో స్నానం చేయాలని. అలా అన్నమాట. ఎందుకంటే నది పాక్కుంటూ పోతుంది, కానీ ఫ్రెష్ స్టార్ట్ అయితే ఫ్రెష్ స్టార్టే కదా, అదనమాట. అండ్ రైనీ సీజన్లో ఈ కొండల నుంచి వచ్చే వాటర్ అయితే క్రేజీగా ఉంటుందంట. అసలు మొత్తం ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా వస్తుందంట. నా బ్యాడ్ లక్ అదేందో ఎండాకాలంలో మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేస్తున్నా. తప్పదు ఇక, మనం అనుకున్న టైము హిమాలయాస్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ప్లేసెస్ కవర్ చేయక తప్పదు. అలా ఆల్మోస్ట్ వచ్చేసిన, పైనకి పోయినాక చూపిస్తా. అసలైన స్టెప్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అమ్మ ఈ స్టెప్స్ హైట్ ఘోరంగా ఉన్నాయి. ఈ నుంచి యాక్చువల్ స్టెప్స్ స్టార్ట్. కొండ అంచులో నుంచి ఎక్కుతామని అర్థం. స్టెప్స్ హైట్ చూడండి. అమ్మ ఆ పాదాలలో వాటర్ వచ్చేసి చెప్పుల సౌండ్ వస్తుంది. అమ్మ ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ట్రెక్ మాత్రం డేంజర్ ఉంది. స్టెప్స్ అయితే 90 degrees ఇట్లా చూపిస్తా. హిల్స్ ఇవే హిల్స్. ఇక్కడ నుంచి వాటర్ అంటే జారుకుంటూ మొత్తం ఈ లోయలోకి వెళ్ళిపోతాయి. ఆ కింద ఏదైతే ఊరుందో అక్కడక్కడ చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి కదా, ఆ పాండ్స్లో స్టోర్ అయ్యి ఇంక ఇట్లా అని వెళ్తూ ఉంటాయంట వాటర్ ఇక. అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఇక్కడికి ఎక్కినాక ఏంటంటే మెయిన్గా 2 temples ఉంటాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, లెట్ మీ జూమ్. అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, అదొకటి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది మెయిన్ టెంపుల్. సో ఈ టెంపుల్ ఎలా భావిస్తారంటే గంగా నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని. మనం ఫస్ట్ అయితే ఈ టెంపుల్ పోతాం, తర్వాత అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. థ్యాంక్ గాడ్ కొన్ని వాటర్ తెచ్చుకున్నా. ఆ వాటర్ లేకపోతే నా పని అయిపోయేది. ఎవరైనా ఈ ట్రెక్కి వస్తే మ్యాండేటరీగా వాటర్ క్యారీ చేయండి. అండ్ ఇంకోటి, దారిలో వచ్చేటప్పుడు మొబైల్ మాత్రం వాడకండి, ఎందుకంటే ఆ కోతులు డేంజర్ ఉన్నాయి. డైరెక్ట్ మొబైల్ గుంజుకొని వెళ్ళిపోతున్నాయి. అందుకే మధ్యలో నేను క్యాప్చర్ చేయలేదు. నా ముంగటున్న అతను ఐఫోన్ ఛార్జర్ ఎత్తుకొని పోయింది, ఒక అతను వాటర్ బాటిల్ ఎత్తుకొని. ఇంకా డేంజర్ ఏంటంటే నా బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ మీదకి కోత ఎక్కేసింది. ఎక్కి జిప్పు సగం తీసింది. ఒక అతను కట్టెలేపిండు, అది పారిపోయింది. లేకపోతే బ్యాగ్లో టవలు, వాటర్ బాటిల్, ఫోన్ స్టాండ్ అన్నీ ఎగిరిపోయేది. అమ్మ డేంజర్ ఉంది. ఇదే ఇట్లా అంటే ఇక్కడ నుంచి 15 kilometers హరిహరి ఫోర్ట్ అంట. హరిహరోను ఒక ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ అయితే కింది నుంచి మీ దాకా కంప్లీట్గా 90 degrees అంట. అమ్మ డేంజర్ ఉంది రూట్ చూడండి. ఏజ్కి సంబంధం లేకుండా పోతున్నారు భలే. అసలు అదొక రూట్, ఇదొక రూట్. మనం షార్ట్కట్లో వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. నేను షార్ట్కట్లో వచ్చినా, ఎన్నుకున్న వాళ్ళు మొత్తం తిరిగి వచ్చారు. ఇంకా అయిపోలేదు. అమ్మని అమ్మ 750 steps అన్నారు, కానీ తర్వాత ట్రెక్కింగ్ దగ్గర 1 kilometer ఉంది.
అక్కడక్కడ షాపులు ఉన్నాయి. మరి ఈ బాటిల్స్ ఎందుకు అర్థమవుతుంది. అమ్మా, ఇదే ఆ టెంపుల్. ఫైనల్లీ రీచ్డ్. వెళ్దాం. ఇంకో రికార్డ్ చేద్దామంటే కోతులు రెడీగా ఉన్నాయి. ఫోన్ ఎత్తుకోతుంది. లోపలికి పోయినాక ట్రై చేద్దాం. చలో రిస్క్ చేద్దాం. వచ్చేసింది. ఇవే గంగా నది. ఏ పానీ గంగా నदी? हाँ गंगा नदी। ओ ओ पानी किधर से आ रहा? ऊपर पेड़ के नीचे से आता है। ఓకే, पेड़ के नीचे से. ముందు కొండ చూపించిన కదా, ఆ కొండ కింది నుంచి దారి ఉంటుందంట. మరి అది ఎవరు చేసింది లేదు. ఓ తెలుగేనా? తెలుగు వాళ్ళు మర్చిపోయారు. మాది హైదరాబాద్. మీది వరంగలా? నైస్ నైస్. వరంగల్ నుంచి వచ్చారట వీళ్ళు. ముంగట వాటర్ ఉన్నాయంట కదా, అక్కడ పట్టుకుంది. అవునా? అంతేనా? వావ్. శివలింగం చూడండి, అండ్ అక్కడ నుంచి వాటర్ ఊరుతాయంట. అంటే వర్షాకాలం ఫుల్ నిండుది ఇవన్నీ. ఫుల్గా అసలు. అక్కడ నుంచి ఇంకా లోయ. ఇప్పుడు అక్కడికి పోవాలా, ఆ టెంపుల్ దగ్గర పోవాలా. వెళ్దాం పదండి. ఇంత పైన కూడా చల్లగా ఉంది కదా. అదే అదే చూసిన అక్కడ నుంచి వచ్చి. బాధ ఎక్కడ ఉంది? ఎందుకు కొనియారు? అదా, ఇక్కడ ఒక బావి ఉందంట. ఆ బావిలో వాటర్ స్టోర్ అవుతాయంట. ఇంత హైట్లో కూడా వాటర్ చూడండి. అగో అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి. वाटर देना पड़ा। उन्हीं गंगा बोला जाता है, उन्हीं गोदावरी बोला जाता है। इसीलिए गौतम ऋषि ने एक कुंड पे स्नान किया, उसका को हत्या का पतक चला गया। फिर यहाँ से जलवा अदृश्य के रूप के यहाँ से नीचे मंदिर में जाता है। मंदिर से आगे शिव जटा है, वो जटा पे जाती गंगा। जटा से फिर गंगाधर बोला जाता है, वो गंगाधर पे निकलता है। गंगाधर से పుష్యవర్త కుండ్ పే జాపన్ స్నానం కియా జాతా. రియల్గా నేను చూసిన క్రేజీ థింగ్స్లలో ఇది ఒకటి. ఎందుకు చెప్పనా, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలియదు, క్వశ్చన్ మార్క్. ఆ కొండ లోపల నుంచే దారి ఉందంట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెంపుల్ చూపించిన కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోదాం. ఆల్రెడీ బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. గంగా నది అయితే తీసుకున్నా. వెళ్ళి మంచిగా బెల్లా లోపల మొత్తం జల్లాలి. ఇంత దూరం వచ్చినందుకు మంచిగా గంగా నది అయితే దొరికింది. అండ్ ఫైనల్లీ టెంపుల్ రీచ్ అయిపోయాను. హలో స్వామి. హలో, जेवण करणार काय करणार हा दादा नाही काय करता సార్ ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ శివలింగం, ఇక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ కనిపిస్తుంది. ఇంత ఎండలో ఇంత కొండలలో
వాటర్ काय ते पार्सल ये पण पावर कुडू శుభావతం काय వెళ్ళిపోదాం. బాడీ కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యకముందే వెళ్ళి వ్యాన్లో పడాలి ఇక, ఎందుకంటే నాసిక్కి బయలుదేరాలి. హెక్టిక్ వర్క్ ఇప్పుడు. వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు వ్యాన్. అనిపిస్తుందా? ఇంకా ఆ కొండపైకి ఎక్కుతారు మహానుభావులు. అంటే వర్షాకాలం చలికాలంలో ఎక్కొచ్చు, కానీ ఎండాకాలంలో అమ్మ, ఎందుకంటే మొత్తం ముష్కుష్కుంటుంది, జారుతాయి కదా, కాని పని. ఇంకోపిక లేదు. వ్యాన్ దగ్గర పోయినాక అప్డేట్ ఇస్తా. ఇవన్నీ బేల పడేసి ట్రెక్కింగ్ పైన ఫోకస్ చేస్తా ఫాస్ట్ పోవడానికి. ఆ ప్లేస్ నుంచి అయితే బయటికి వచ్చేసినాము, త్రింబకేశ్వర జ్యోతిర్లింగ మందిర్. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్కి ఒక మంచి లొకేషన్ అయితే పట్టుకున్నా. యాక్చువల్గా ఇది ఏంటంటే వాటర్ ఫాల్స్ ప్లేస్ అన్నమాట. వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల వాటర్ ఫాల్స్ అంతగా లేదు, అండ్ మంచి నీడ దొరికింది. ఆరామ్సే కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు ఆలు కర్రీ చేసిన, సారీ, అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ అవుతుంది. ఫటాఫట్ ఇవి కట్ చేసి కర్రీ వండి ఇంకా లంచ్ చేసేసి హ్యాపీగా పడుకోవాలన్నమాట. అది ప్లాన్. లెట్స్ డూ ఇట్. లంచ్ చేసేద్దాం. మిక్చర్, ఇవేవో స్వీట్స్ ఇచ్చినారు వాళ్ళు, తర్వాత తిందాం. ఫస్ట్ రైస్, ఆకలి అవుతుంది. బాగుంది, అన్నీ కలిసినాయి. అదే ఈ అలవాటు పోతలేదు, అన్నంలో మిక్సర్ వేసుకొని తినడు. సరే గాయస్, మరి తిన్నాక అట్లా వాటర్ ఫాల్స్ దగ్గర పోయి కొంచెం కాళ్ళు తడుపుకొని రిటర్న్ వచ్చి బజ్జి ఉందాం. ఓకే, సీ యూ. గుడ్ ఈవినింగ్ గాయస్. ఫుల్గా తిని ఒక మంచి స్లీప్ వేసిన ఉండే, ఘోరంగా నిద్ర పట్టింది. అండ్ అదే రేంజ్లో చెమటలు కూడా వచ్చినాయి. ఫుల్ లైక్ ఉబ్బరిచ్చింది అన్నమాట. గాలి లేదు చక్కగా. అందుకు అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకొని మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళి నైట్ అయితే స్పాట్ వెతుక్కొని పడుకోవాలి, లేకుంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం కుదరదు. మార్నింగ్ వెళ్ళి స్పాట్ వెతుక్కుంటా అంటే కష్టం. ఎందుకంటే సేమ్ గోదావరిలో ఒక డిప్ తీసుకోవాలంటే బిఫోర్ 6 o'clock, లేకపోతే క్రౌడ్ ఎక్కువైపోతుంది. వాటర్ కూడా ఏమంటారు, కుళ్ళుల్లి వేసిస్తారు. అది లాజిక్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినా చూపిస్తా. వెళ్ళి కాళ్ళు అట్లా తడుపుకొని ముసేపు చిల్లై బయలుదేరాలి ఇక. లెట్స్ గో. ఫైనల్గా రీచ్ అయిపోయినాం. బెల్లాన్ అయితే పార్క్ చేసిన. ఒక పెద్ద లైట్ ఉంది పార్కింగ్ ప్లేస్లో, హ్యాపీగా పడుకోవచ్చు. లైక్ మార్నింగ్ చూడాలా, మంచి ప్లేస్ దొరికితే స్నానం చేయడానికి.
లేకపోతే బయటనే. ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ వెరైటీగా ఉంది, వాటర్ అంతా ప్యూర్గా కనబడతలేవు. చూద్దాం. ప్లేస్ అంతా కన్ఫ్యూజింగ్ ఉంది, ఒక రౌండ్ వేసి రావాలి ఇంకా కార్ లాక్ చేసుకొని. అదన్నమాట సంగతి. చలో మరి ఈ బ్లాగ్కి ఇంతే. టైర్డ్ అయిపోయాను ఆల్రెడీ, ఫుల్ టైర్డ్. ఆరామ్సే పడుకొని రేపు పొద్దున దర్శనం చేసుకొని రాత్రి ఆ హారతి ఏదైతుందో దాన్ని రికార్డ్ చేసుకొని ఈ ప్లేస్ నుంచి మనము బయటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే కంప్లీట్ సిటీ కదా, నా బుర్ర పగిలిపోయింది ట్రాఫిక్లో. నాకు ఉండాలని కూడా లేదు, బట్ ఓన్లీ ఆ హారతి మూమెంట్ కోసం వెయిటింగ్. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాయ్.